నానమ్మ, నువ్వు వచ్చిన విషయం తొందరగా చెప్పు. ఇక్కడ కొందరు చూపులు తట్టుకోలేకపోతున్నాను. వచ్చిన విషయం అంటున్నాడు. ఏంటమ్మా? పాప క్షేమంగా తిరిగొస్తే శ్రీశైలం తీసుకొస్తానని శివుడికి మొక్కుకున్నానమ్మా. అందుకే రేపు మాతో పాటు పాపని శ్రీశైలం పంపించమని అడుగుదామనొచ్చామమ్మా. శ్రీశైలమా? లేదు బామ్మగారు, పాపని ఒంటరిగా ఎక్కడికి పంపించలేము. ఒంటరిగా ఎందుకుంటుంది? కూడా నేను కూడా ఉంటాను కదా. అదే అదే కదా నా భయం. ఒకసారి ఏదో అనుమానపడ్డావంటే అర్థం ఉంది. ఇంకా నీ అనుమానాలకు ఆనకట్లు ఉండవా? నిప్పుని ఎప్పుడు పట్టుకున్నా కాలుతుంది. అది నిజమే కదా? అమ్మా, పాపని మాతో పాటు పంపడం నీకిష్టం లేకపోతే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదమ్మా. నేనా? అవునక్కా, కావాలంటే మేం కూడా వస్తాం. నోరు ముయ్యండి, ప్రతిదానికి తయారైపోతారు. నాకు అలాంటి నమ్మకాలేమీ లేవండి. అదేంటి? పాప దొరికితే చర్చిలో 5,000 ఇస్తానని అనుకున్నానంటే ఇద్దామన్నావు కదా. ఇప్పుడు అలాంటి నమ్మకాలేం లేవంటావు? ఓహో, అంటే మీ నమ్మకాలకున్న విలువ మా నమ్మకాలకి లేదన్నమాట. నేనలా అనలేదే. నమ్మకం లేదంటే అర్థం అదే కదా. పాప క్షేమం కోసం నానమ్మ ఎన్ని రోజులు ఉపవాసాలుండి ఎన్ని మొక్కులు మొక్కుందో తెలుసా నీకు? ప్రేమ, ఎవరి నమ్మకాలు వాళ్ళకి విలువైనవి. వెళ్తే తప్పే ఉంది. నువ్వు కూడా వెళ్ళు. అమ్మా, మీరు కోరుకున్నట్టే ప్రేమ పాపని మీతో పాటు శ్రీశైలం తీసుకొస్తుంది. నేను చెప్తున్నాను. అంటే తనేముంటుందో? ఏంటి? ఏమంటావు? నువ్వు చెప్పావు కదా, మళ్ళీ నేను చెప్పాలా? రేపే అంటున్నారుగా. మేమిద్దరం బస్లో వస్తాం, శ్రీశైలంలో కలుస్తాం. అదేంటమ్మా, బస్సులో ఒక్కదానివి ఎందుకు? అందరం కలిసి కారులోనే వెళదాం. నానమ్మ, ఒక 1 రూపీ కాయిన్ ఉంటే ఇస్తావా? ఎందుకురా? ఇంటికొచ్చేంతసేపు అయింది. కనీసం ఎప్పటికైనా కాఫీయో టీయో ఇస్తారేమో, బొమ్మ బొరుసేసి చూద్దామని. నోరు మీరా. ప్రేమ, వినబడింది. ఎవరైనా కాఫీ ఇస్తే తాగుతారు. వీడు అడిగి మరీ తాగుతున్నాడు, కక్కుర్తుడు. అంటే మీ అమ్మాయి కాఫీ పెడుతుందో లేదా పాల కోసం ఆవును వెతుక్కుంటూ పోయిందో? ఏమో, నువ్వే వెళ్ళి చూడు బాబు. అమ్మా కరుణ, ఇలా అడగడం కరెక్టో కాదో నాకు తెలియదు గాని నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాలనుందమ్మా. ఏంటమ్మా అది? ప్రణయ్కి ప్రేమనిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని నాకనిపిస్తోందమ్మా. నా మనసులో ఉన్నదే ఈవిడ కూడా అనుకున్నారన్నమాట. ఏంటి మేడం, కాఫీ అయిందా? అవ్వలేదు అంటే వెళ్ళిపోతావా? ఏంటి సర్కస్ ఫిట్లు చేస్తున్నావు? చక్కెర డబ్బా పైనుంది, అందుకుంటున్నాను. మరి కిందే అందుబాటులో పెట్టుకోవచ్చు కదా. అది అందుబాటులో ఉంచితే మా నాన్న కనపడకుండా చేస్తాడు. సరే, నువ్వు అలా నాగిని డాన్స్ చేస్తూ కష్టపడకపోతే నా హెల్ప్ తీసుకోవచ్చు కదా. నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు. సరే, నీ నాట్యానికి కాలు జారి కింద పడ్డావనుకో,
మొన్నట్లా కాలు బెనికితే పర్వాలేదు, ఏ నడుము విరిగితేనే తర్వాత నాకు కష్టంగా ఉంటుంది. పిచ్చి వాగుడు వాగు. ఏమిట్రా సరే సరే పదరా మనం వెళదాం. రేపు నువ్వు ఉదయం రెడీగా ఉండమ్మా. సరేనండి. ప్రణయ్, ఏంటన్నమ్మా? ప్రేమ మీద నీ అభిప్రాయం ఏమిట్రా? ఏ విషయంలో? తన వ్యక్తిత్వం గురించి. మంచిదే, కాకపోతే కొంచెం తెక్క. ఆత్మాభిమానం గల ఆడపిల్లలు అలాగే ఉంటారా? నాకెందుకో నువ్వు ప్రేమను పెళ్లి చేసుకుంటే బావుంటుందనిపిస్తుంది. ఈ టాపిక్ ఏదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటన్నమ్మా సడన్గా? ఇది ఇప్పటికిప్పుడు అల్లిన అభిప్రాయం కాదురా. ప్రేమని చూసిన మొదటి రోజునే అనిపించింది. బాధ్యతలు తెలిసిన పిల్ల నీ జీవిత భాగస్వామిగా వస్తే నీ బ్రతుకు చాలా బావుంటుందిరా. కుటుంబాన్ని ప్రేమిస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తన వాళ్లలాగే చూసే మంచి మనసున్న పిల్లరా. అవును, అందర్నీ తన సొంత వాళ్ళనే చూస్తుంది, ఒక నన్ను తప్ప. ప్రణయ్, జరిగింది వదిలేసేయ్. నువ్వు చెప్పు, ప్రేమను పెళ్లి చేసుకుంటావా? నన్ను అడుగుతావండి నానమ్మా? అడగాల్సిన వాళ్ళని కూడా అడుగుతాను. ముందు నీ అభిప్రాయం చెప్పు. ప్రేమను చేసుకుంటావా? నువ్వు ఒప్పిస్తావా? ప్రయత్నిస్తాన్రా. ప్రయత్నించినానమ్మా. పాప కోసం ప్రేమ మెళ్ళో తాళి కడతాను. పాప నాకు దగ్గరయ్యాక దాని మెళ్ళో ఉరితాడేస్తాను. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆ? అదే, నీ మాట నేనెప్పుడూ కాదన్న తెలుసు కూడా ఇలా ఎందుకు అడుగుతున్నావా అని. నమ్మకం లేక కాదురా, నీ ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. వద్దులేము. ఇంత తెలివైన వాళ్ళయ్యుండి చేతికి దొరికిన అద్భుతమైన అవకాశాన్ని అంత ఈజీగా ఎలా వదిలేసుకున్నారు? మనోళ్ళు పందిరేస్తే పిచ్చుకులు పడగొట్టాయని ఎదవాళ్ళని నమ్ముకుంటే ప్లాన్ ఇలాగే ప్లాప్ అవుతుంది. మరి ప్లాన్ సంగతి పక్కన పెట్టండి. చూడండి, ఇప్పుడు టైం తక్కువగా ఉంది, దాని గురించి ఆలోచించండి. ఇంకో 4 రోజుల్లో కానీ పాపను కోర్టులో ప్రొడ్యూస్ చేసి
పాప సంరక్షణ అంతా మీరే చూసుకుంటున్నట్లుగా కోర్టుని నమ్మించకపోతే ఆస్తి మొత్తం పాపకి వెళ్ళిపోతుంది. అంటే ఆస్తి ప్రస్తుతం పాప బాధ్యతలు చూసుకుంటున్న ప్రేమకి వెళ్ళిపోతుంది. అలా జరగనివ్వను, అలా జరగనివ్వను. అరిస్తే పనులు జరగవు మేడం. అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే పని అవుతుంది, ఆస్తి మీదవుతుంది. అసలు ఇదంతా ఆ పాప వల్లే వచ్చింది. మీ ఆస్తులు ప్లాన్లు అటుంచండి. ఆ పాప కోసమే అని ప్రణయ్ ప్రేమ చుట్టూ తిరిగి నాకు దూరం అయిపోయే పరిస్థితికి వచ్చేశాడు. నువ్వు ఉండమా. అసలే ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోయి అపోజిషన్ పార్టీకి వెళ్ళిపోతుందని నెత్తి నోరు కొట్టుకుంటుంటే మధ్యలో నా ప్రణయ్ నా ప్రేమ అంటూ నీ గోల ఒకటే. చూస్తున్నావు కదా ఇక్కడ ఎంత సీరియసో. నువ్వు అట్టాగే మాట్లాడేవంటే మా శివమ్మ లేచొచ్చి కసుక్కుని నీ పేక కొరుకుతుంది. అప్పుడు నువ్వు కూర్చునేది పెళ్లి పేట్ల మీద కాదు, ఏకంగా పాడి మీదే పడుకుంటావు. ఏది ఏవైనా ఆస్తి మాత్రం మా చేజారిపోవడానికి వీలేదు లాయర్ గారు. కానీ పాప మీ దగ్గర లేదు కదమ్మా. పాప నా చేతుల్లోంచి తప్పించుకుందంటే బలి నుంచి తప్పించుకున్నట్టు కాదు లాయర్ గారు. మళ్ళీ దాన్ని ఎలాగైనా పట్టుకుంటాను. ఆస్తి కోసం నా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా వెనకాడు. ఆస్తి వాళ్ళకి దక్కితే నేను ఊరుకుంటానా? ఆ పాపతో పాటు ప్రేమ ప్రాణాలు కూడా వదలను. ఎలాగో 4 రోజులు గడువు అంటున్నారు కదా, అవసరం అయితే మరికొన్ని రోజులు గడువు తీసుకోండి. ట్రై చేస్తానమ్మా. ట్రై చేయడం కాదు, చెయ్యాలి. మావయ్య, లాయర్ గారికి అమౌంట్ ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. లాయర్ గారు పదండి. తాంబూలం అందుకొని మా శివమ్మ చెప్పినట్టు కోర్టు నుండి ఇంకా గడువు తీసుకుని వద్దాం. పదండి. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏం లేదు గాని మీరెదురెక్కడి నుంచి వస్తున్నారు? ప్రేమ ఇంటి నుండి. ప్రేమ ప్రేమ ప్రేమ. పాప దొరికింది కదా, ఇంకా ఎందుకు దాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? నేనే తీసుకెళ్లానమ్మా. ఏ ఇంట్లో కాలు కుదురుగా నిలబడ్డం లేదా? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవ్వడం కాదు ప్రణయ్. ఎందుకు 1కి 10 సార్లు మనల్ని ద్వేషిస్తూ అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకు? అదంతా పాప కనిపించలేదన్న తొందరలో నువ్వు చేసిన పని వల్లే వచ్చింది. లేదంటే ప్రేమ లాంటిది కాదు, అర్థం చేసుకోలేని మనిషేం కాదు. పాప గండం నుండి బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగొస్తే పాపని శ్రీశైలం తీసుకొస్తానని మొక్కుకున్నానమ్మా. అది చెప్దామనే వెళ్ళాం. శ్రీశైలమా? ప్రేమ ఏమంది? పాపని మనతో పాటు తీసుకురావడానికి తను ఒప్పుకుంది. అయితే ఇంకొక అవకాశం దొరికింది. అంతేకాదు శివాగ్ని, నానమ్మ నాకు ప్రేమకి పెళ్లి జరిగితే బాగుంటుందని ఆశపడుతుంది. ఓ అవునా? అలా జరిగితే మంచిదే కదా. అప్పుడైనా ఈ అపోహలు గొడవలు లేకుండా ఉంటాయి. ప్రేమకి ప్రణయ్కి పెళ్లి జరగాలని ఆ ముసల్ది ఆశపడ్డాం. దానికి ప్రణయ్ ఒప్పుకోవడం. ఈ పొగరు బొద్ది అలా జరిగితే బావుణ్ణు, ఏ గొడవలేవి ఉండవేమో అని ఎదవ సెంటిమెంట్లు. వీళ్ళు నిజంగా ప్రేమతో గేమ్ ఆడుతున్నారా, నాతో గేమ్ ఆడుతున్నారా? అవునమ్మా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిందిరా. పాప క్షేమంగా ఇంటికొచ్చింది. వీడికి కూడా ప్రేమ మీద మంచి అభిప్రాయం వచ్చింది. భగవంతుడి దయ వల్ల అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే
నా మనవరాలు లక్ష్మి ప్లేసులో దాని కూతురు నా మనవరాలు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదమ్మా, త్వరలో నీ పెళ్లి కూడా జరిపించమని ఆ దేవుణ్ణి మొక్కుకున్నానమ్మా. ప్రణయ్, నీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటి? రా చెప్తాను. స్నేహ చేతిలో ప్రణయ్ అయిపోయాడు. ముసల్ది ఇంట్లో పడి తినడానికి, మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినడానికి తప్ప ఎందుకు పనికిరాదనుకున్నాం. అవకాశాన్ని ఇలా తెస్తుందనుకోలేదు శివాగ్ని. ఆ ప్రేమ నుండి మళ్ళీ పాపని ఎలా తప్పించాలి? ఏమైంది స్నేహ? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏ ఏ ఏ, ఏ ఆగు ఆగు. నన్ను కొడుతూ నువ్వేడుస్తావేంటి? ఏం చేయను? నిన్ను ఏడిపించలేను. నువ్వు ప్రేమకి దగ్గర అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే. నేను ప్రేమకి దగ్గర అవడమా? పిచ్చిదానిలా మాట్లాడతావేంటి? అవును, నేను పిచ్చిదాన్ని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నేను పిచ్చిదాన్ని కాబట్టే మీరందరూ నాతో డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడేమైందని? ఇంకేం జరగాలి? నువ్వు ప్రేమను పెళ్లి చేసుకుంటావా? మీ కుటుంబాలు రెండు కలిసిపోతాయా? మధ్యలో నిన్ను ప్రేమించే నేను ఏమైపోవాలి? చావాలా? నేను బాధపడుతుంటే నీకు నవ్వెలా వస్తుంది? నవ్వకేం చేయమంటావు? బామేదో తన వర్షం తను చెప్పింది. ఆవిడికి డౌట్ క్రియేట్ కాకుండా ఉండాలని నేను శివాగ్ని తన ముందు తలాడించి ప్రేమకు ఫేవర్గా 4 డైలాగులు చెప్పాం. ఈ మాత్రానికి అది నిజమని నమ్మేసి నన్ను కొట్టేసి చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా? ఆ మొహం చూడు ఎలా ఉందో. నా మొఖానికే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఆ బొంగమూతి నువ్వు ఏడోకే తల్లి. ఇలారా కూర్చో. అయితే నిజంగానే ప్రేమని పెళ్లి చేసుకుంటాననడం అబద్ధమే కదా? అది అబద్ధం ఎందుకు అవుతుంది? ప్రేమ కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా నాకు? ఏ ఆగు ఆగు ఆగు. ఊరికే జోక్ చేశాను. ఊరికే జోక్ చేశాను. కానీ నేను జోకులు వెయ్యను. ఏమైనా తేడా వచ్చిందో? ఏం చేస్తావంట? రివాల్వర్ తీసుకుని వెళ్ళి ప్రేమని కాల్చి పడేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరీ అంత వైలెంట్ డెసిషన్స్ ఎందుకులేమ్మా? నువ్వు నేను పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఓకేనా? కళ్ళు తుడుచుకో. శివాగ్ని, రావే బయటికి. శివాగ్ని, బయటికి రా. రావే బయటికి. బయటికి రా. శివాగ్ని, ఇది డేవిడ్ గొంతులా ఉంది. ఈ తాగుబోతుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఈ రోజు ఈ డేవిడ్ నిజాయితీ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం వచ్చింది. నువ్వు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది.
నేను దొంగనా? నేను నా మనవరాల్ని కిడ్నాప్ చేశానా? ఈ వేళ నిజాలు అందరికీ తెలియాల్సిందే. నువ్వు చేసిన కుట్రలు బయట పడాల్సిందే.